కన్న బిడ్డనే కాటికి పంపుతుందని కలలో కూడా ఊహించి ఉండడు ఆ కన్న తండ్రి. తన మంచిగా చెప్పాడు అనే ఆలోచన కూడా లేకుండా స్కెచ్ వేసింది తండ్రికి. ప్రశాంతంగా పడుకోవడం చూసింది. చంపలేని ఆలోచన మైండ్లో వచ్చింది. నాన్న అనే ప్రేమ కన్నా ప్రియుడి ప్రేమనే ఎక్కువైపోయింది. ఇంకేముంది, ఇంట్లో వాళ్ళకి అనుమానం మొదలైంది. ఆ ఇంట్లో ఏం జరిగింది? నాన్నను చంపింది ఎవరు? పిల్లలు తెలిసి తెలియక చేసే పనులు ఎక్కడ వారి భవిష్యత్తును నాశనం చేస్తాయేమోనన్న ఆరాటంలో తల్లిదండ్రులు వారిని నయానో భయానో చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పెద్దవారి కాఠిన్యం చిన్నతనంలో మనకు నచ్చకపోయినా ఇదిగాక వారెంత మేలు చేశారో అర్థమవుతుంది. అయితే తాజాగా ఓ కూతురు చేస్తున్న తప్పుడు పనులను ఆ తండ్రి చూస్తూ ఉండలేకపోయాడు. కూతుర్ని మందలించాడు. దీంతో కోపంతో ఆ కూతురు దారుణానికి ఉడికట్టింది. ప్రియుడితో కలిసి ఏకంగా కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూర రాంబాబు అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఆయన కుమార్తె వస్త్రాల వెంకటదుర్గ. ఆమె రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. అయితే తండ్రి తన క్షేమం కోసమే చెప్పాడన్న విషయం మరిచి మందలించిన తండ్రిపైనే కక్ష పెట్టుకుంది. దుర్గ ప్రియుడితో కలిసి తండ్రిని చంపడానికి పథకం పన్నింది. మార్చి 16న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడు సురేష్కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. సురేష్ తనతో పాటు స్నేహితుడు తాటికొండ నాగార్జున కూడా తీసుకొచ్చాడు. ఆ ముగ్గురు కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతీపై కూర్చుని పీకనులిమి హత్య చేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు తండ్రి నిద్రలోనే కన్నుమూసినట్టు దుర్గ నాటకమాడసాగింది. అయితే మృతుడి సోదరుడు సూరా పండు అక్కడికి చేరుకుని చూడగా సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. దీంతో నిందితులు ముగ్గురు విశాఖపట్నం పారిపోతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో రామచంద్రాపురం కోర్టుకు తరలించారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సూర రాంబాబు అనే సుమారు 54 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని వారి కుటుంబీకులు దర్యాప్తు చేయవలసిందిగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి త్వరితగతిన దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ఆ మృతుని యొక్క కుమార్తె ఆమెతో అక్రమ సంబంధం కలిగిన సురేష్ అనే వ్యక్తి ద్వారా ఆ మృతుడిని చంపించినట్టు దర్యాప్తులో తెలిసింది. సురేష్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితుడు నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి ఆ మృతుడిని పీక పిసికి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. దీనికి అంతటికి పథకం ఆ మృతుడి కుమార్తె సురేష్ కలిసి వేసి నాగార్జున సహాయంతో ఈ విధంగా ఆ మృతుడిని చంపడం జరిగింది. నిన్న వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచాం.